జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంట మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు, పూజారులు మేళ తాళాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ భక్తుల కోరిన కోరికలను తీర్చే కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. డేట్ కూడా అంతవరకు అదే ఉంటుంది. అయితే ప్రతి వస్తువు కూడా మనకు యూజ్ అవుతుంది. దాన్ని ఇచ్చే ముందు అది లేకపోతే అటు బ్యాక్ సైడ్ జరుగుతుంది. ఆల్రెడీ కళ్యాణ మండపం డైరెక్ట్ ఒక 20 సెకండ్ 2 కోట్లు ఈ 2 కోట్లది 4 కోట్లకు అక్కడి నుంచి ఈ మధ్యలో బిల్డింగ్కి జాబ్ వెళ్తుంది. ఈ మధ్యలో గ్యాప్ నింపుతాం. దీన్ని డిస్మెంటల్ చేసి మీరు ఒకసారి దీన్ని దృష్టి పెట్టుకోండి. నేను ఏం చేద్దామని మళ్ళీ ఒకసారి ఓకే అండి. దీన్ని డిసైడ్ మనం దానికి ఆ దూరం నుంచి ఎంట్రెన్స్ కానీ అది స్టార్ట్ కావాలి. ఈ రేకు ఇవి ఉన్నాయి కదా, రేకులకి ఇట్లా మనం ఆ కట్ట మీద చౌరశాలకు కళ్యాణ కట్టకు కానీ దాన్ని కానీ లేకపోతే ఇంకా ఏదన్నా పబ్లిక్ వచ్చి పడుకోవడానికి సీసీఏసి కొంచెం చూసుంటారు. దర్శనం కాగానే దూరం బయటకు వెళ్తారు, బాగా టైట్ అవుతుంది కాబట్టి కొంచెం ప్రజలకు ఆరాధ్య దైవమైనటువంటి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా భూమి మీద వెలిసినటువంటి వేల సంవత్సరాల నుంచి ఆరాధ్య దైవం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా గుట్టల మీద, బోర్డుల మీద, చిన్న బోర్డు మీదనైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. దీనికి ఒక పవిత్రత, దీనికి ఒక చరిత్ర ఉన్నటువంటి దేవాలయము భూమి మీద వెలిసినటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతుందో ఆ ఆలయాన్ని ఇప్పుడు నేను పుట్టిన కానుండి పుట్టింటికలు మా నాయనలు, తాతలు, ముత్తాతల నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హోలీ పౌర్ణమికి లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకొని, అదేవిధంగా నిత్యం 360 రోజులు వడ్లు బండినా, కందులు బండినా, మక్కలు బండినా, పత్తి బండినా నరసింహస్వామికి ఆ మొక్కు వడ్లు తీసి ఆ వడ్లను తీసుకొచ్చి ఆ మొక్కుని ఈడ చెల్లించి రైతాంగం అంతా కూడా వ్యవసాయం చేసుకొని, వ్యాపారం చేసుకొని అన్ని వర్గాల ప్రజలు తమ కోరికలను తీర్చుకునేటువంటి దేవుడు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి. ఆ దేవాలయానికి నేను నామినేషన్ వేసే ముందు కూడా 2 సార్లు 3 సార్లు కానీ వచ్చినప్పుడు 2 సార్లు రాలే. మొన్న పెట్టుకున్నాం. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం, ఆ స్వామి ఆశీర్వాదంతో గెలిచినాక స్వామి ఆశీస్సులతో ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరో యాదగిరి గుట్టగా చేయాలని ఒక దృఢ సంకల్పం నాలో వచ్చిన వెంటనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క ఆలయం ముందు మీరు దర్శనం చేసుకొని మీరు పాదయాత్ర చేపట్టండి, మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాం. వారిని దర్శనానికి తీసుకొచ్చాం. వారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. పోయి ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి ఎండోమెంట్ వారు 12,15,00,000 ఎస్టిమేట్ వేసి ఇచ్చారు. మీరు మంజూరు ఇవ్వమని కోరడంతోనే తక్షణమే 10 నెలల క్రితమే 12,15,00,000 రూపాయలను ఇక్కడ మంజూరు ఇవ్వడం జరిగింది. వారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున, జిల్లా ప్రజల తరపున, అదేవిధంగా కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఉండాలని వారికి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రకంగా ఈరోజు మళ్ళీ కూడా ఆ 12,15,00,000 శంకుస్థాపన చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గుడి చుట్టూ తిప్పి దానికి శాలాహారంతో పాటు ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు, అదేవిధంగా ఒక గెస్ట్ హౌజు, మరి భక్తులు వచ్చే వరకు గదులకు కూడా 2 బిల్డింగ్లకు స్లాబ్లు కూడా వేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా టూరిజంని మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. వారిని కోరడంతో మనకు పాండవుల గుట్టకు 50 లక్షలు, బుగులోని వెంకటేశ్వర స్వామికి 150 లక్షలు,
అదేవిధంగా ఇక్కడ కొడవటంచి లక్ష్మీ నరసింహస్వామి